వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్లో పెరిగిపోతున్నటువంటి అసహనం అంట ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త బాగా చక్కెరలు కొడుతుంది. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన మాటలను బట్టి చూస్తే ఆయన ఆరోగ్యం రోజు రోజుకి కొంత క్షీణించిపోతుందని ఎవరికైనా అనిపించడం సహజం అనేసి కూడా అంటూ ఉన్నారు. మరి చంద్రబాబు మీద పట్టరాని ద్వేషంతో కూడా ఉన్నారా అనేది కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో ఈ రకంగా చెప్తూ ఉన్నారు. ఆయన దేనికైనా సిద్ధపడే వ్యక్తిగా మారుతున్నారని, జరగని వ్యవహారాలను జరిగినట్టుగా చెప్పడం దగ్గర నుంచి కూడా చచ్చిపోమ్మని సలహా ఇవ్వడం వరకు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూస్తుంటే ఆ పరిస్థితి మరింత ముదిరిపోయి జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయడం కష్టమని మానసికమైనటువంటి నిపుణులు కూడా భావిస్తున్నారు అనే ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో కొంత చక్కెర్లు కొడుతుంది. ఇక్కడ హిస్టియోనిక్ పర్సనాలిటీ డిజాస్టర్ అనేసి కూడా అంటే ఇది ఒక మానసిక రోగంగా ఉంటుందని, ఈ రోగి లక్షణాలు ఏమిటంటే తనను తాను ఉన్నతంగా ఊహించుకుంటారట, తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి లేదా ఇతరులను అణిచివేయడానికి వారి యొక్క ప్రవర్తన ఏదైతే ఉంటుందో కొంత అసహ్యమైనటువంటి రూమర్స్ ప్రచారం చేస్తారట. ఇక్కడ సానుభూతి లోపం, ఇతరులను ఉపయోగించుకోకపోవడం లాంటివి ఏవైతే ఉంటాయో ఇది డ్రామాటిక్ ప్రవర్తన, దృష్టిని ఆకర్షించడానికి లేదా ఇతరులను దెబ్బతీయడానికి ఈ రూమర్స్ను కూడా సృష్టించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారట. అంటే ఈ ప్రవర్తన అనేది కూడా ఒక వ్యాధిగా నిర్ధారించడానికి ఒక అర్హత కలిగినటువంటి సైకియాట్రిస్టిక్ అంటే సైకాలజిస్ట్ ద్వారా కూడా సమగ్ర మూల్యాంకనం అవసరం అనేసి కూడా కొన్ని వైద్య నివేదికలు అయితే సూచిస్తూ ఉన్నారట. అయితే ఎప్పుడో పెద్దిరెడ్డి చంద్రబాబును కొట్టాడని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారని 50 ఏళ్ల కిందట వాటిని ఇప్పుడు రూమర్స్గా ప్రచారం చేస్తున్నారు. మరి చంద్రబాబు తనను చూసి భయపడుతున్నారని అంటున్నారు. మరి చంద్రబాబు బావిలో దూకాలని కూడా అంటున్నారు. ఇవే కాదు, జరగని వాటిని జరిగినట్టుగా ఊహించుకుంటున్నారు. నల్లపురెడ్డి ఇంట్లోకి దాడి జరిగినప్పుడు కూడా ఆయన ఇంట్లో లేరు, కానీ ఆయన దెబ్బకు అంటే చేతి దెబ్బలు తగిలినట్టుగా కూడా పరామర్శిస్తూ సమయంలో చేతికి తన చేతుల్లో తీసుకొని ఓవర్ యాక్షన్ చేశారని ఇలాంటివన్నీ కూడా రూమర్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారని కూడా వార్తలు అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇప్పటికీ కూటమి ఏడాది పాలన మాత్రమే అయ్యింది. ఇప్పటికే పూర్తిగా జగన్ మానసికంగా దెబ్బతిన్నట్టుగా కూడా ఒక ప్రవర్తిస్తున్నారని, మునుముందు ఇంకా జగన్ చేసినటువంటి తప్పులు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనేసి కూడా టీడీపీ నేతలు అయితే అంటున్నారు. ఇప్పటికే తట్టుకోలేకపోతున్నారని, అందుకే సెటైర్లు వేస్తున్నారని కూడా కూటమి నేతలు అయితే అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డిలో నిజంగా ఇటువంటి ఒక లక్షణం కనిపిస్తుందా లేదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తన అసహనం నిజంగా కనిపిస్తుందా లేదా అనేది కూడా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.